ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ థర్డ్ టీ20 మ్యాచ్ లో టీమిండియా అదరగొట్టింది. మన వాళ్ళ టార్గెట్ ని కేవలం 10 ఓవర్స్ లోనే కొట్టేశారు. ఈ మ్యాచ్ లో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్నారు. బౌలింగ్ లో మన వాళ్ళు న్యూజిలాండ్ టీం ని 153 రన్స్ కే కట్టడి చేశారు. జస్ప్రీత్ బుమ్రా 4 ఓవర్స్ లో 17 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ ని తీశాడు. అలాగే హార్దిక్ పాండ్యా, రవి బిష్ణోయ్ ఇద్దరు తలో 2 వికెట్స్ ని తీశారు. న్యూజిలాండ్ బ్యాటింగ్ లో గ్లెన్ ఫిలిప్స్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. 40 బాల్స్ లో 48 రన్స్ ని స్కోర్ చేశాడు. మిచెల్ శాంట్నర్ అండ్ మార్క్ చాప్మన్ ఇద్దరు కూడా డీసెంట్ క్యామియో ఇన్నింగ్స్ ఆడారు. మిగతా న్యూజిలాండ్ బ్యాట్స్మెన్స్ ఎవరూ కూడా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేకపోయారు. మన వాళ్ళ బ్యాటింగ్ లో సంజు శాంసన్ ఫామ్ చాలా కలవరపెడుతుంది. సంజు ముందు 2 మ్యాచ్ల్లో కూడా సరిగ్గా పర్ఫామ్ చేయలేదు. ఈ మ్యాచ్ లో కంబ్యాక్ చేస్తాడు అనుకుంటే ఈ మ్యాచ్ లో ఏకంగా డక్అవుట్ అయిపోయాడు. తిలక్ వర్మ ఇంజురీ నుంచి ఫాస్ట్ గా కోలుకుంటున్నాడు. ఒకవేళ తిలక్ తిరిగి వస్తే సంజు ఫామ్ ఇలాగే కంటిన్యూ అయితే ఇషాన్ కిషన్ ని ఓపెనర్ గా ఆడించి సంజుని బెంచ్ కి పరిమితం చేసేస్తారు. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ ఏం బ్యాటింగ్ ఆడాడు భయ్యా. యువరాజ్ సింగ్ రికార్డ్ ని బ్రేక్ చేసేస్తాడేమో అనిపించింది. జస్ట్ 20 బాల్స్ లోనే 68 రన్స్ ని స్కోర్ చేశాడు. అంతేకాకుండా మన కెప్టెన్ సూర్యకుమార్ తన ఫామ్ ని కంటిన్యూ చేస్తూ 26 బాల్స్ లోనే 57 రన్స్ ని స్కోర్ చేశాడు. ఇషాన్ కిషన్ కూడా మంచి క్యామియో ఇన్నింగ్స్ ఆడాడు. 13 బాల్స్ లోనే 28 రన్స్ ని స్కోర్ చేశాడు. మన వల్ల ఆడిన ఇన్నింగ్స్ వల్ల 153 రన్స్ టార్గెట్ ని కేవలం 10 ఓవర్స్ లోనే కంప్లీట్ చేసేశారు. ఈ సిరీస్ లో ఇంకా 2 మ్యాచ్లు మిగిలి ఉండగానే 3-0 తేడాతో మన వాళ్ళు ఈ సిరీస్ ని గెలుచుకున్నారు. గౌతమ్ గంభీర్ టెన్యూర్ లో మన వాళ్ళు ఒక్క టీ20 సిరీస్ కూడా ఓడిపోలేదు. ఇదే ఫామ్ టీ20 వరల్డ్ కప్ లో కూడా కొనసాగించాలని ఆశిద్దాం.